హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం. ఈ పాటకు వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. చిన్నగా నవ్వి వయసులో ఉన్న వాళ్ళకి కామన్గా ఉండే కోరికలే అవి. వాటిని క్యాష్ చేసుకోవడం కోసం కొంచెం ఎక్కువ చేసి ప్రజలకు చూపిస్తూ ఉంటారు ఈ సినిమా వాళ్ళు. కానీ నిజానికి నిజమైన ప్రేమ అంటే అది కాదు అన్నాడు విహాన్. అట్నా? అయితే నిజమైన ప్రేమ అంటే ఎట్టా ఉంటుంది? అందులో తమకి ఏమైనా ప్రవేశం ఉన్నదా ఏటి అడిగింది శశిక. ప్రవేశం అయితే ఏమీ లేదు, కానీ ఒక ఫీలింగ్ అయితే ఉంది అన్నాడు విహాన్. అవునా? ఏంటా ఫీలింగు? క్యూరియాసిటీగా అడిగింది శశిక. నాకు బేసిక్గా ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు మీద నమ్మకం లేదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నా అభిప్రాయం. కానీ నా అభిప్రాయాన్ని మార్చే సంఘటన నా జీవితంలో ఒకటి జరిగింది. దానిని ఎప్పటికీ నేను మర్చిపోలేను అన్నాడు విహాన్. అవునా? ఏటబ్బి అది? చెప్పవా వెలిగిపోతున్న కళ్ళతో అడిగింది శశిక. నీకు చెప్పడం గురించి కాదు, కానీ ఒక్కసారి నాకు నేనుగా గుర్తు తెచ్చుకోవడం కోసం అయినా సరే నీకు చెప్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను అన్నాడు విహాన్. ఇది మరీ బాగుండదబ్బి. నా ఒళ్ళు నా దగ్గర ఉండకుండా నీ దగ్గర ఉండదా ఏటి? ఎప్పుడు చూసినా ఒళ్ళు జాగ్రత్త అంటా ఉంటావు. ఆ పాటికి నానేదో జాగ్రత్తగా లేకుండా ఒంటికి ఆడా ఏడా దెబ్బలు తగిల్చుకున్నట్లు చిరుకోపంగా అంది శశిక. ఇదిగో ఈ ఎక్స్ట్రాలు చూస్తుంటేనే నాకు మండేది. అయినా కుదిరింగా లేనా అని నన్నే అడుగుతున్నావేంటి? నీ పొట్ట దగ్గర ఉన్న కత్తిపోటు చూస్తూ తెలుస్తూ ఉంది కదా నువ్వెంత కుదురంగా ఉంటావో అని మోహన్ చిరాగ్గా పెట్టుకొని అన్నాడు విహాన్. ఆ మాటతో కొంచెం కంగు తిని, ఇది కత్తిపోటు అని వీడికి ఎలా తెలిసిందబ్బా? ఒక్క చూపుతోటి ఈ దెబ్బ లోతేంటో చెప్పాడు అంటే ఈ లెక్కన వీడితో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుని, సారీ, ఈ పాలి నేనేమీ అనను, నువ్వు చెప్పు, బుద్ధిగా వింటాను అంటూ నోటి మీద వేలు వేసుకుని కూర్చుంది శశిక. చిన్నపిల్లల మొహం పెట్టిన ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని, ఒకసారి చిన్న బిజినెస్ మీటింగ్ ఉంటే యుఎస్ఏ వెళ్ళాను అక్కడ అంటూ ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు విహాన్. మీటింగ్ ఫినిష్ చేసుకుని కారు ఎక్కిన విహాన్ ఒక 2 నిమిషాలకి తన పక్క సీట్లోకి చూశాడు. అక్కడ ఉండవలసిన ఫైల్ లేకపోవడంతో, అరే ఫైల్ అక్కడే మర్చిపోయానే అంటూ కొంచెం కంగారుగా అన్నాడు అతను. అది గమనించి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు కారు డ్రైవర్. కానీ అప్పటికే ఆ కార్ ఆ కంపెనీ గేట్ దాటి బయటికి వచ్చేసింది. కార్ దిగుతూ ఉన్న విహాన్ని చూసి, నేను వెళ్ళి తీసుకువస్తాను సార్, 2 minutes సార్ అని చెప్పి కారు దిగిన డ్రైవర్ కంపెనీ లోపలికి వెళుతూ ఉన్నాడు. అతని కోసం ఎదురు చూస్తూ కారులోనే కూర్చున్నాడు విహాన్. 1 నిమిషం తర్వాత 3 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కారు ఎక్కారు. అందులో 2 పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా రెడీ అయి ఉంటే, ఒక అమ్మాయి మాత్రం మొహానికి మాస్క్ పెట్టుకుని బ్రౌన్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్లో పైన బ్లూ కలర్ హుడీ వేసుకుని ఉంది. వారి వైపు అయోమయంగా చూస్తూ ఉన్నాడు విహాన్. ఆ జీన్స్ వేసుకున్న అమ్మాయి డ్రైవింగ్ సీట్లోకి ఎక్కి కూర్చుని కార్ స్టార్ట్ చేసి వేగంగా పోనిస్తూ ఉంది. 3 అలా సడన్గా కారు ఎక్కేసరికి కంగారు పడ్డ విహాన్, ఏయ్, ఎవరు మీరు? ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నారు అంటూ అరుస్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయి పట్టించుకోకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూనే ఉంది. ముందు సీట్లో కూర్చున్న పెళ్లి కూతురు విహాన్ కంగారుగా అరవడంతో అతనికి సమాధానం చెప్తూ, సార్ సార్ ప్లీజ్ సార్, నేను ప్రేమించుకుంటున్నాము. మా వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. భార్యపై పెళ్లి చేసుకుంటూ ఉంటే మమ్మల్ని చంపడానికి మనుషుల్ని పంపిస్తున్నారు. ప్లీజ్ సార్ హెల్ప్ మీ అని అంటూ చెప్పింది ఆ అమ్మాయి. దాంతో అమ్మాయి వైపు ఆ అబ్బాయి వైపు ఒక్కసారి మార్చి చూశాడు విహాన్. అమ్మాయి ఇండియన్ అమ్మాయి కాగా ఆ అబ్బాయి ప్యూర్ అమెరికన్ అబ్బాయి. అది చూసి కన్ఫ్యూజ్ అవుతూ, మిమ్మల్ని చూస్తూ ఉంటే ప్యూర్ తెలుగు అమ్మాయిలా ఉన్నారు, ఇంకా ఇతన్ని చూస్తే ప్యూర్ అమెరికన్లా ఉన్నాడు, మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అయ్యింది అయోమయంగా అడిగాడు విహాన్. ఆ మాటకి గట్టిగా నవ్వింది కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న ఆ అమ్మాయి. దాంతో సీరియస్గా ఆమె వైపు చూసి, ఎందుకు అలా నవ్వుతున్నారు? మీరు చెప్పండి, పోనీ ఇలా పరాయి దేశస్తుల్ని మీరైతే పెళ్లి చేసుకుంటారా? నార్మల్గా ఒకే దేశంలో పుట్టి ఒకే జాతి మతం కులం ఇలా
అన్నీ మ్యాచ్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటేనే ఒకరికి మధ్య ఒకరికి పడక కొట్టుకు చస్తూ ఉంటారు. అలాంటిది ఇలా పరాయి దేశం వాళ్ళని పెళ్లి చేసుకుంటున్న వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ అడిగాడు విహాన్. గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి ఇదేమీ సూపర్ మార్కెట్లో దొరికే వస్తువు కాదు సార్. ప్రేమ, దానితో ముడిపడిన వాళ్ళ జీవితం. అతనిపై ఎంత నమ్మకం లేకపోతే ఆ అమ్మాయి తన కుటుంబాన్ని వదిలేసి వచ్చింది అంటారు చెప్పండి. అలాగే ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ లేకపోతే వెనకాల రౌడీలు పడుతున్నా సరే ప్రాణాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డాడు, కానీ ఆ అమ్మాయి చేతిని వదలడానికి అతను సిద్ధపడలేదు. మన పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. అక్కడే తెలియడం లేదా వారి ప్రేమలో ఉన్న నిజాయితీ అంది ఆ అమ్మాయి. ఆ మాటకి అసహనంగా ఫీల్ అవుతూ, ఈ వయసులో అందరికీ అలానే అనిపిస్తుంది మేడం. ప్రేమించిన అమ్మాయి కోసం అడ్వెంచర్ చేయడం ఆ అబ్బాయికి హీరోయిజం తెచ్చిపెడితే, ఆ అబ్బాయి కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చేయడం ఆ అమ్మాయికి అప్పటి వరకు లేని ధైర్యాన్ని, ఎవరినైనా సరే ఎదిరించగల పొగర్ని తెచ్చిపెడుతుంది. అది కూడా 3 నెలల ముచ్చటే. ఆ 3 రాత్రులు గడిస్తే గొడవలు కీచులాటలు తప్ప ప్రేమ అన్న పదానికి తావే ఉండదు అక్కడ విసుగ్గా అన్నాడు విహాన్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, అసలు భార్యాభర్తల బంధం ప్రేమ ఎక్కడుంటుందో మీకు తెలుసా సార్ అడిగింది ఆ అమ్మాయి. ఎక్కడుంటుంది? కొన్ని రోజులు బెడ్రూమ్లో, ఆ తర్వాత కోర్టు హాల్లో చిరాగ్గా మొహం పెట్టుకుని చెప్పాడు విహాన్. మీరు అంటున్నది తప్పు సార్. భార్యాభర్తల నిజమైన ప్రేమ వాళ్ళు పడే గొడవల్లోనే ఉంటుంది. ఎంత గొడవ పడినా భార్య తినకుండా భర్త భోజనం చేయడు, అలాగే భర్త తినకుండా భార్య చేయదు. అది సార్ వాళ్ళ ప్రేమ. ఎన్ని గొడవలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, ఎన్ని బాధలైనా ఆ ఇద్దరి మధ్యనే ఉంటుంది తప్ప పెదవి దాటి బయటికి రాదు. అలా రాకుండా ఒకరిలోని లోపాలను మరొకరు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే నిజమైన భార్యాభర్తల బంధం అంది ఆమె. ఆ మాటలన్నీ చాలా ఫూలిష్గా అనిపించడంతో, మీరు చెప్పేది బాగానే ఉంది. మరి గదిలో గొడవలు ఇంటిలో, ఇంట్లో గొడవలు వీధిలో, వీధిలో గొడవలు కోర్టులో పెట్టుకుని విడాకులు తీసుకుని విడిపోయే వారి మాట ఏంటి? వారి మధ్యన లేదా మీరు చెప్తున్న ఈ భార్యాభర్తల బంధం? ఒకరిపై మరొకరికి ప్రేమ? వెటకారంగా అడిగాడు విహాన్. మీరు ఎంతమందిని చూశారు గొడవ పడి కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకునే వాళ్ళని? సూటిగా అతన్ని చూస్తూ అడిగింది ఆ అమ్మాయి. చాలామందిని చూశాను, భుజాలు ఎగరవేస్తూ చెప్పాడు విహాన్. అయితే అందులో మీ పేరెంట్స్ కూడా ఉన్నారా అడిగింది ఆమె. మా పేరెంట్స్ ఎందుకుంటారు? వాళ్ళు రియల్ కపుల్. విడిపోవాలన్న ఆలోచన వారికి ఎందుకు వస్తుంది అడిగాడు విహాన్. అంటే వారిద్దరి ఇన్ని సంవత్సరాల సంసార జీవితంలో ఇప్పటి వరకు ఏ గొడవ రాలేదా అడిగింది ఆమె. రాకే, చాలాసార్లు వచ్చింది. నా ముందే చాలాసార్లు గొడవ కూడా పడ్డారు చెప్పాడు విహాన్. కదా, అన్నిసార్లు గొడవ వచ్చినా వాళ్ళు ఎందుకు విడిపోలేదు? మీ దృష్టిలో రియల్ కప్పుల్ ఎందుకు అయ్యారు అడిగింది ఆమె. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కొంచెం తొందరపడ్డాడు విహాన్. నేను చెప్పనా అంది ఆమె. ఏం చెప్తావు అడిగాడు అతను. ఏం చెప్తాను అంటే, మీరు విడాకులు తీసుకున్న భార్యాభర్తల్ని దూరం నుంచి చూశారు కాబట్టి వారి మధ్య ప్రేమ ఉందో పగ ఉందో మీకు తెలియదు. కానీ మీ తల్లిదండ్రుల్ని మీరు చాలా దగ్గర నుంచి చూశారు. అందుకే వాళ్ళు ఎన్ని గొడవలు పడినా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ మాత్రమే మీకు కనిపించింది. అంతే తప్ప ఆ గొడవలు మీకు గుర్తులేవు. అందుకే వాళ్ళు మీకు రియల్ కప్పులు అయ్యారు. అలాగే రేపు మీ లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయితో 24/7 మీరు కూడా గొడవ పడుతున్నా కూడా ఆమె మీ ప్రాణం అవుతుంది. అది ఆమె దగ్గరగా ఉన్నప్పుడు మీకు తెలియదు. వన్స్ ఆమె మీకు దూరంగా వెళ్ళే పరిస్థితి వస్తే అప్పుడు మీకు ఆమెపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. మీరు ఆమె దూరమైన బాధని ఎప్పటికీ భరించలేరు. అదే ప్రేమలో ఉన్న మ్యాజిక్ అని చెప్పి సడన్ బ్రేక్ వేసింది ఆమె. ఆ బ్రేక్తో ఆమె మాటల మాయ నుంచి బయటపడి, అయ్యో ఎందుకు కారు ఆపారు? నేనేమీ మిమ్మల్ని కారు దిగిపోమని అనలేదు కదా కంగారుగా అన్నాడు విహాన్. చిన్నగా నవ్వుతూ, మీరు దిగమనకపోయినా మేమైతే దిగవలసిన ప్లేస్ వచ్చింది సార్, కాబట్టి దిగక తప్పదు అని చెప్పి కారు దిగింది ఆమె. దాంతో విహాన్ కూడా కారు దిగాడు. అతనికి ఎందుకో ఆ అమ్మాయి మాస్క్ తీస్తే బాగుండును, ఒకసారి ఫేస్ చూద్దును అని అనిపిస్తూ ఉంది. కానీ ధైర్యం చేసి ఆమెని ఆ మాట అడగలేకపోయాడు. చాలా థ్యాంక్స్ అండి చెప్పింది ఆ పెళ్లి కూతురు.
ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్ అంటూ వాళ్ళిద్దరికీ చెప్పి ఆ మాస్క్ ఉన్న అమ్మాయి వైపు చూశాడు విహాన్. ఆమె కళ్ళు నవ్వుతూ తన వైపే చూస్తూ ఉన్నాయి. అతను చూస్తూ ఉండగానే వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా అలా వెళ్తూ ఉండడంతో విహాన్ మనసు ఎందుకో దిగులుగా మారింది. వారిద్దరినీ లోపలికి తీసుకువెళుతూ ఉన్న ఆమెకి ఏదో గుర్తు రావడంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి విహాన్ని గట్టిగా హత్తుకుంది. దాంతో అదిరిపడిన విహాన్ తల వంచి తన గుండెల వరకు వచ్చిన ఆమెని అలా చూస్తూ ఉన్నాడు. తల ఎత్తి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ హెల్ప్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి అతన్ని వదిలేసి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. ఆ క్షణం ఆమె కళ్ళు నన్ను ఏదో మాయ చేశాయి. ఆ సంఘటన నేను ఎప్పుడు తలుచుకున్నా ఆ కళ్ళు నాకు అలా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కూడా అనిపిస్తుంది ఆమెని నిజంగా మిస్ అయ్యాను. ఒక్కసారి ధైర్యం చేసి తన ఫేస్ చూసి ఉంటే బాగుండేది అని అంటూ చాలా ఫీల్ అయిపోతూ చెప్పి ముందుకు చూసిన విహాన్ ఒక్క క్షణం దడుచుకున్నాడు. తన మొహానికి దగ్గరగా మొహం పెట్టి తన రెండు కళ్ళు బాతుగుడ్డు సైజుల్లో చాలా పెద్దవి చేసి విహాన్ కళ్ళలోకి చూస్తూ ఉంది శశిక. వీపు మీద చిన్నగా తట్టుకుని, ఏంటి ఆ చూపు, ఆ కళ్ళతోటి చంపేస్తావా ఏంటి భయంగా అడిగాడు విహాన్. అట కాదబ్బి, నువ్వే అంటివి కదా ఆ గుంట తన కళ్ళతో ఏదో మాయ చేసినది, అది తలుచుకుంటా ఉంటే అవే గుర్తొస్తా ఉండాయి అని. అట్నే రేపు నేను కూడా నీకు దూరంగా ఎక్కడికైనా పోయానే అనుకో, అప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా నా కళ్ళు నీకు గుర్తు రావాలి కదా. అందుకే ఓ పాలు పరీక్షగా చూస్తావని కళ్ళు కూసంత దగ్గరగా పెట్టిన బాగుండాయా అడిగింది శశిక చాలా ప్రశాంతంగా ఆమె వైపు చూస్తూ. అమ్మ పాప, నా ముందు ఏముంది అడిగాడు విహాన్. నీ ముందా అని ఓసారి కిందకి చూసి, ఓ అదా, అది సాంబార్ కదా అంది శశిక. కదా, నువ్వు అర్జెంటుగా నాకు దూరంగా వెళ్ళి ఆ దెయ్యం గుడ్లని ముయ్యలేదు అంటే ఆ సాంబారు సీదా వచ్చి నీ కళ్ళలో పడతాదమ్మి. అప్పుడు జీవితంలో కళ్ళు తెరిచి నన్ను భయపెట్టడం సంగతి అటు ఉంచితే ఇంకా ఎవ్వరినీ చూడలేవు. ఓ పాలి ట్రై చేసేదా వెటకారంగా అడిగాడు విహాన్. దాంతో భయపడిన శశిక, వద్దులే అబ్బి, నీకు నా కళ్ళు యాదికి ఉండడం కన్నా నాకు నా కళ్ళు ఉండడమే బెటర్ కదా, అలాంటి సాహస పనులేమీ మనకొద్దులే అని వెంటనే వెనక్కి జరిగి తన చైర్లో సరిగ్గా కూర్చుంటూ తల ఎత్తే ప్రయత్నం మరొక్కసారి చేయకుండా తన ముందు ఉన్న ఫుడ్ గబగబా తినేస్తూ ఉంది ఆమె. అది చూసి మనసులోనే నవ్వుకున్నాడు విహాన్. తినడం పూర్తయ్యాక అయిపోయినదబ్బి అంటూ తను తినేసిన ప్లేట్ తీస్తూ ఉంది శశిక. అది చూసి, ప్లేట్ నువ్వు తీయడం ఎందుకు, రాధా తీస్తుందిలే అన్నాడు విహాన్. నేను తిన్నా కొంచెం ఆయమ్మి తీయడం ఏమిటి మొహం చిరాగ్గా పెట్టి అడిగింది శశిక. తను ఇంట్లో సర్వెంట్, ఇలాంటి పనులు చేయడానికే తనకి మనం జీతం ఇస్తున్నాం చెప్పాడు విహాన్. అతను మనం అనడంతో మనసులోనే సంతోషిస్తూ, మనం ఆ అమ్మాయికి జీతం ఇస్తున్నది మనకి వండి పెట్టనీకి అబ్బి. కడుపు నిండా మనం తింటున్నాము అంటే ఆ అమ్మి రుచిగా చేసి పెట్టడం వల్లనే కదా. అలా మన కడుపు నిండా అన్నం పెట్టిన ఆ చేతితో ఎంగిలి కొంచెం ఎట్లా తీయించేది. నువ్వు ఆ అమ్మికి జీతం ఎందుకు ఇస్తున్నావో నాకు తెలియబడలా, కానీ నాకు అన్నం పెట్టిన ఆ చేతితో నా ఎంగిలి కంచం తీయించేందుకు నాకు మనసైతే ఒప్పట్లా. నా కంచం నేనే తీసుకుంటా అని చెప్పి ఆ ప్లేట్ పట్టుకుని కిచెన్లోకి వెళ్ళిపోయి అది క్లీన్ చేసి పక్కనే పెట్టింది శశిక. అది చూసిన విహాన్ పెదవులపై చిన్న చిరునవ్వు. చూడడానికి తింగరదానిలాగానే కనిపిస్తుంది, కానీ ఆ తింగరతనం వెనుక మంచి మనసుంది, పాపం పిచ్చి పిల్ల అని మనసులో అనుకుని ఆమె చెప్పింది గుర్తు రావడంతో తన ముందు ఉన్న ప్లేట్ కూడా తీసి సింక్ దగ్గరికి పట్టుకు వెళుతూ ఉన్నాడు విహాన్. అది చూసి, బాబు మీరు తీయడం ఏమిటి, నేను తీసేదాన్ని కదా, ఇటు ఇవ్వండి అంటూ కంగారుగా ఎదురు వచ్చింది రాధా. వద్దు రాధా, ఈ రోజు నుంచి ఈ ఎంగిలి కంచాలో నువ్వు తీయొద్దు, మాకు రుచిగా వండి పెడుతున్నావు కదా, అది చాలు మాకు చిన్నగా చిరునవ్వుతో చెప్పి శశిక ఎలా అయితే తన ప్లేట్ క్లీన్ చేసిందో విహాన్ కూడా అలానే తన ప్లేట్ క్లీన్ చేసి అక్కడ పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈ పిల్ల నన్నే అనుకున్నాను, సార్ గారిని కూడా మార్చేసింది,
తినేసిన ప్లేటు అనకుండా ఎంగిలి కంచం అంటున్నారు. ఇంకా కొన్ని రోజులు పోతే ఇతను కూడా రాధా అని పిలవడం మానేసి అమ్మీ అబ్బి అని పిలుస్తారేమో అని అనుకుంటూ నోటి మీద వేలు వేసుకుంది రాధా. గదిలోకి వచ్చిన శశిక గది డోర్ క్లోజ్ చేసుకుని ప్రశాంతంగా నవ్వుకుంది. అంటే సార్ గారికి మా ఫస్ట్ మీటింగ్ ఇంకా గుర్తుందన్నమాట. నేను చెప్పిన మాటలు అంత స్ట్రాంగ్గా అతని మనసులో నిలిచిపోయి నా కళ్ళే అతనికి గుర్తు వస్తూ ఉన్నాయి అంటే, ఓ అమ్మి శశిక, నువ్వు సూపర్ హే అనుకుని అంతలా తనను పొగిడిన విహాన్ మాటలను తలుచుకుంటూ పదే పదే ఉప్పొంగిపోతూ ఉంది ఆమె. ఆమె మనసులో ఏదో తెలియని వింత భావాలు చిన్నగా మొలకెత్తుతూ ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆగకుండా కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. ఆ బెల్ కొడుతున్నది ఎవరో, వారి వల్ల ఈ ఆలు మొగల మధ్య వచ్చే ఆటంకాలేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.